నల్గొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా పెద్దలు సోనియా గాంధీ గారు నిర్వహించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు మాటల వెంకటేశ్వర గారికి, జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, అనిల్ గారికి, అదేవిధంగా అంజన్ రెడ్డి గారికి, మీ ప్రాంత రైతు బిడ్డ, అదేవిధంగా మరి నాతో పాటు మా నియోజకవర్గమైనటువంటి అంటే నరసింహరెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు, వినయ్ గారు, మరి మీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఈ ఫంక్షన్ అన్నిటి కూడా మూడో సుఖదారైనటువంటి కాంపౌండ్ సునీల్ గారికి, సాయబిన్ అందాన్ గారికి, సాయిరెడ్డి గారికి, ముందర వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున శంకరరావు గారికి, రమేష్ రెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు అందరూ కూడా పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సమయం చాలా అయింది, చాలా మంది వక్తలు మాట్లాడి ఉంటారు. మీ అందరూ కూడా మరి 1:30 2 అవుతుంది, ఆకలి అవుతుంది కాబట్టి మరి కొంతమంది ఆల్రెడీ భోజనం చేస్తున్నట్టున్నారు. నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇది పార్లమెంట్ ఎన్నిక. మరి గత 10 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు కవిత మరి కేసీఆర్ కూతురు అని చెప్పి మనందరం కూడా మరి పార్లమెంటు ప్రజలు గెలిపిస్తే ఏమైంది, ఆమె ఎవరిని పట్టించుకోకుండా గర్వంగా వ్యవహరించి మరి ఆమె సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాడుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసి హాయిబాయ్ అంటే మనమే ఇంటికి పంపించడం. ఇవాళ చివరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తే జైలు కూడా పంపించడం. ఇవాళ ఏమైంది, మళ్ళా ఇంకా ఎన్నిక వచ్చింది. మళ్ళా 5 సంవత్సరాల క్రితము మరి పెద్దలు డి శ్రీనివాస్ గారి కుమారుడు మరి కవిత ఏం పని చేయలేదు, మరి అరవింద్ యువకుడు మరి చదువుకున్నాడు కదా, ఏదైనా మన పార్లమెంట్కి అభివృద్ధి పదంలో నడిపేస్తాడేమో, మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మన పార్లమెంటుకు లాభమైందంటే ఐదేళ్ళు చూసాం. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రోజుకు ఒక 2-3 డ్రెస్సులు మార్చడము, మరి అందరినీ తినాలని పెద్దలకు కూడా ఇన్సల్ట్ చేయడము, వాళ్ళ బీజేపీ వాళ్ళే మొన్నలాగా పోస్టర్లు వేసి టికెట్ గెలవడానికి బీజేపీలోనే వ్యతిరేకత ఉంది. ఇక ప్రజాభిప్రాయం ఏంటంటే డెఫినెట్గా వ్యతిరేకతనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక క్వశ్చన్ అడిగితే 5 ఏళ్ళ అరవిందులు ఏం చేస్తామయ్యా అంటే ఏమీ చేయలేదు. పోనీ ఇలా మళ్ళా ఓట్లు అడుగుతున్నావు కదా, మోడీ పేరు మీదనో రాముడి పేరు మీదనో, మరి మళ్ళా గెలిస్తాయి ఏం చేస్తామంటే ఏం చేయాలంటున్నాడు. మరి ఏం చేయడానికి ఢిల్లీలో పాలు వేసుకుంటానికి మనం ఓట్లేసి గెలిపిస్తే మనకి ఎవరు వస్తామా? ఇవాళ ఆల్రెడీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పసుపు కూడా అన్నాడు, పసుపు కూడా ఎక్కడ ఉన్నది? మోడీ గారితో ప్రకటింప చేసి పేపర్లు ఉన్నది. మనం బాల్కొండ చేద్దామని కాదు, మొత్తం నిజామాబాద్లో ఏ ఊరి ఎక్కడ పసుపు కూడా కనబడదు, ఓన్లీ పేపర్ మీద కనబడుతుంది. ఇలా దానికి ఇలా పసుపు ధర పెరిగితే ఏమంటున్నారు, మేమే పెంచుకుంటున్నారు. మరి ఇలా పసుపు ధర ఎందుకు పెరిగింది? పోయిన సంవత్సరం ఇంతకుముందు 2-3 గత ఏళ్ళ మీద 1 లక్షల ఎకరాల పసుపు సాగేది. ఇవాళ గత సంవత్సరం 30,000కే పరిమితమైంది. మరి వాళ్ళ పసుపు దొరకట్లే. కమాడిటీస్ ఎట్లుంటాయంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటాయి. ఇలా పసుపు దొరకట్లే కాబట్టి పసుపు ధరలు పెంచింది, కానీ ఈ ప్రభుత్వం చేయడం వల్ల కాదు. మరి అలా రాబోయే కాలంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయినాక మరి ఢిల్లీలో పసుపు బోర్డు గురించి ఖచ్చితంగా ప్రస్తావించాడు. అదేవిధంగా మనం పండించిన రైతులు ఏదైతే గిట్టుబడులు అంటున్నారు దానికి కూడా చట్టబద్ధత చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకు ఇక్కడ తుక్కుగూడలో చెప్పినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ చట్టబద్ధత రావాలన్నా, మరి మనకు రైతులకు రుణమాఫీ కావాలన్నా, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు మన అందరికీ కూడా, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలందరికీ కూడా మరి 400 రూపాయలు రోజువారీ కూలీ దొరకాలన్నా కానీ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారు 10 సంవత్సరాల నుండి ఏం చేశారు? దేశాన్ని మొత్తం కులాల మతాల పేరు మీద విచ్ఛిన్నం చేశారు. ఇంకా ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో రైల్వేస్ అమ్ముకున్నారు, షిప్ యార్డ్లు అమ్ముకున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నారు, మైన్స్ అమ్ముకున్నారు, చివరికి ఎల్ఐసి కూడా అమ్మకానికి ప్రయత్నం చేశారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుండి నిర్మించినటువంటి ఈ దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా చివరికి టీఎస్ఏలో కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మరి గుజరాత్ వారికి లెక్క తీస్తే దేశంలో బ్యాంకులను ముంచి మరి మొత్తం ప్రదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా ఉన్నారంటే 16 మందిగా 15 మంది గుజరాతీలే. దాంట్లో వాళ్ళంతా కూడా మోడీ అమిత్ షా ఒక అస్తం ఉంది దాంట. అంటే వాళ్ళని కాపాడుతున్నారు వీళ్ళు. ఇవాళ దేశాన్ని దోపిడీ ఎవరు చేస్తున్నారయ్యా? ఈ దేశాన్ని ఎవరు దోపిడీ చేస్తున్నారంటే గుజరాత్ వాళ్ళే దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా అంటారు మళ్ళా గుజరాత్ ఆయనను పట్టుకొని మళ్ళా ఓటేయండి ఆయన ముఖం ఉన్నటువంటి ఈయనకు ఏమి ఏదైనా చెప్పడానికి ఓటేయడానికి కూడా హక్కు లేదు. ఎందుకంటే ఎవరైనా చేశారో చెప్పచ్చు. పోనీ ఎందుకైనా ఓటు మళ్ళీ వేయాలంటే అది కూడా లేదు. ఒక ఎజెండా లేదు వాళ్ళు. ఏదంటే రాముడి పేరు మీద అక్షుల పేరు మీద లేకుంటే మతం పేరు మీద ఓట్లంతా ఏం లేదు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థున్నాడు మా దగ్గర తీసి మళ్ళీ పుట్టినాం. ఇక మళ్ళీ లేస్తాడో లేవడో అనుకుంటే మళ్ళా పాలన పోసి మళ్ళీ ఏం చేసి ఇవాళ టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ ఉంది. ఇవాళ ఏమైంది అక్కడ 10 ఎమ్మెల్యేగా ఉన్నాం కదా గోవర్ధన్, మరి అక్కడ ఏమైనా చేసినావా అంటే ఏం చేయలేదు. ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఏమి చేయనాడు. ఇవాళ మళ్ళీ పార్లమెంటు మీరు కలిసి ఏమైనా చేస్తాడా? మరి ఏమీ చెయ్యరు. ఇవాళ అందులో ఇంకా టీఆర్ఎస్ అయితే మొత్తమే ఆ కారు పంచర్ అయిపోయి మరి కారు డ్రైవర్ కూడా బెడ్రూమ్లో వండుకొని ఉన్నాడు. మరి ఇంకా ఫామ్ హౌస్లో వండుకొని ఉన్నాడు. ఇంకా కారుకు ఓటు వేయడంలో ఏమీ లాభం లేదు. ఆ కారు బీజేపీ ఒకటే. ఒకవేళ ఒక ఓటు ఏదైనా టీఆర్ఎస్ కానీ వేసినామంటే అది బోర్డు పడ్డట్టే. అది దేనికి ఉపయోగపడాలి? వాళ్ళు గెలిచినా ఒకటే గెలకున్నా ఒకటే. దేశానికి ఉపయోగపడలేదు, మన పార్లమెంట్కి ఉపయోగపడలేదు. కాబట్టి మనము మరి పెద్దలు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి అక్కడ అసెంబ్లీ లెజిస్లేటర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి మచ్చలేని నాయకుడుగా ఎమ్మెల్సీగా కూడా మనకు సర్వీస్ ఇస్తున్నాడు. ఈ సందర్భంలో వారిని ఒక స్వయం అడ్వకేట్ చదువుకున్న వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి రైతు నాయకుడు, రైతు బిడ్డ, మన ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు, ఇటు మహిళల సమస్యలు, యువకుల సమస్యలు తెలిసిన వాడుగా మరి ఆయనను మనం అఖండ భారీ మెజారిటీలను గెలిపించి మన పార్లమెంట్కి పంపించినట్టయితే మన నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. మనం ఇందిరామ ఇల్లు అనుకుంటున్నాం. కేంద్రం నుండి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు కొన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి. పార్టీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లు వేస్తున్నా అవి కూడా సాల్వ్ అవుతాయి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన పక్షాన కూడా పార్లమెంట్లో గెలవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గతంలో సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇవాళ మీరందరూ అనుకుంటున్నా సునీల్ రెడ్డి గారు ఒకటే ఓడిపోయాడు. సునీల్ రెడ్డి గారికి మరి నష్టం జరిగిందంటే అది న్యాయం కాదు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకు ఏదైనా కానీ మరి సునీల్ రెడ్డి గారు ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అదేవిధంగా ప్రతి నాయకుడు తెల్లాలి అందరూ కూడా న్యాయం చేయడానికి గౌరవంగా ఉండేవాళ్ళు. అయినా ఏం భయం లేదు మీకు అందరికీ కూడా. సునీల్ రెడ్డి గారు గెలకపోయినా కానీ ఇక్కడ ఇద్దరు, మేము సుదర్శన్ రెడ్డి గారు, నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాసనసభ్యుడిగా ఉన్నాం. మీకు ఏ అర్ధరాత్రి ఏ పని పడ్డా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏదున్నా మేము కూడా మీకు అండగా ఉంటాం. సునీల్ రెడ్డి గారు కాకుండా, మోహన్ రెడ్డి గారు కాకుండా, అన్ని గారు కాకుండా, నాయకులే కాకుండా మేము కూడా మీకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. దయచేసి మీరు పొందు చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా మీరు అందరూ ఒక 4 రోజులు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పనులున్నా మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఏజెండా ఏదైతే రాహుల్ గాంధీ గారు మనం ప్రకటించారో దాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఓటర్ను బోధుదారులు తెచ్చి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.